మాకు భయమంటే ఏంటో తెలీదంటూ బీరాలు పోయిన వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. టీడీపీ మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యేకు కోవూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 25న విచారణకు హాజరు కావాల్సిందిగా ఎస్ఐ రంగనాథ్ గౌడ్ నోటీసులు అందజేశారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ ఓ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసుల నుంచి నోటీసులు అందుకున్నారు. అసభ్యకర పదజాలంతో మహిళా ఎమ్మెల్యేపై ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపణలు చేయడంపై హైకోర్టు కూడా సీరియస్ అయింది. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు తనను తాను సమర్థించుకుంటూ ప్రసన్నకుమార్ స్టేట్మెంట్ ఇవ్వడాన్ని ఖండిస్తూ బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. బిఎన్ఎస్లోని 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలో ఉంది నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి రక్తం, మాకు భయం అంటే ఏంటో తెలీదు, ఎంత దూరం వెళ్లేందుకైనా సిద్ధమని పేర్కొన్నారు. నేను ఎక్కడికి పారిపోనని, అవసరమైతే పోలీసులు ఇప్పుడే వచ్చి అరెస్టు చేసుకోవచ్చని కామెంట్ చేశారు. కాగా ప్రసన్నపై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు 7 ఏళ్ల లోపు శిక్ష పడేవని తెలుస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.